హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మజ్జారే, వంటలతో సయ్యాట, వినోదాల వేట. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పుడు మా ప్రోగ్రాం ద్వారా ఆదరిస్తూనే ఉంటాం, మీరు మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉండండి. మనం ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన ఇంటికి రాబోతున్న సెలబ్రిటీస్ ఎవరంటే అందం, సుఖదుఖాలు, నా మూడు నాకే సొంతం అని ఎన్నో సీరియల్స్ చేసి తన యాక్టింగ్ టాలెంట్ తో నంది అవార్డు గెలుచుకున్న యాక్టర్ మన భావన గారు. లెట్స్ వెల్కమ్ భావన గారు. చెప్పండి భావన గారు, మీరు నాకు తెలుసు, బుల్లితెర ప్రేక్షకులకు తెలుసు, యాజ్ ఎ హీరోయిన్ కూడా మీరు చేశారు కదా, అది అందరికీ తెలుసు. సో మీ ఫ్యామిలీ గురించి కూడా మాకు ఒకసారి పరిచయం చేస్తే. నా హస్బెండ్ విజయ్ కృష్ణ, ఆయన గురించి కూడా అందరికీ తెలుసు. అండ్ అత్తయ్య. ఓకే, సార్ డైరెక్టర్ అని విన్నాను. ఆయన ప్రెసెంట్ గీతాంజలి అని సీరియల్ చేస్తున్నారు, డైలాగ్ చేస్తున్నారు, హర్రర్ చేస్తున్నారు. మేమైతే మా పరిచయం అయితే సంఘర్షణ అనే టెలిఫిలిం ద్వారా జరిగింది. టెలిఫిలిం అతిథి అనే దాంట్లోనైతే ఆయనకి ఉత్తమ డైరెక్టర్గా నంది అవార్డు వచ్చింది, నాకు ఉత్తమ నటిగా వచ్చింది. సో ఒకటే ప్రాజెక్ట్ లో నంది అవార్డ్స్ అనమాట. మీ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ చేశారు? మేము కలిసి దగ్గర దగ్గర 5 ప్రాజెక్ట్స్ చేసాం. డాక్టర్ చక్రవర్తి, అతిథి, సంఘర్షణ, ఒక యాడ్, వేరే ఒక యాడ్ ఫిలింది. సో ఫైనల్ గా మీరు లవ్ మ్యారేజ్ అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు, అంతే కదా? అబ్బా అలా అని కాదు, లవ్ కమ్ అరేంజ్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే పెద్దల అంగీకారంతో చేసుకోవాలని మేము అనుకున్నాము. వాళ్ళ అంగీకారం పొందిన తర్వాతే మేము మ్యారేజ్ ఫిక్స్ అయ్యాం. ఓకే, అయితే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ మీద మీరు ఇండస్ట్రీకి రావడానికి కారణం అండి? ఫస్ట్ ఇండస్ట్రీకి ఏమైనా దానికి హీరోయిన్ అవుదాని వద్దా వచ్చారా, లేకపోతే ఇంకా మామూలుగా ఏదో జాబ్ చేస్తూ అనుకోకుండా హీరోయిన్ అయ్యారా? నేను ఏది అనుకోలేదు, ఎందుకంటే నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు తోసేసారు కాబట్టి ఊహ తెరిసేటప్పటికి ఫీల్డ్ లో ఉన్నాను నేను. 4 years అప్పుడా? అంటే నేను ఫస్ట్ చేసిన మూవీసే, తర్వాత సీరియల్. ఫస్ట్ మూవీస్ చేశారు మీరు? అంటే తర్వాత నాకు 4 years ఉన్నప్పుడు రావడం వల్ల నాకు ఊహ తెలిసేటప్పటికి నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీస్ లో ఉన్నాను అనమాట. సో తర్వాత ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. సో నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అలాంటి ఏమీ లేదు. సో మా కోసం మీ లవ్ స్టోరీ మా ప్రేక్షకులు చెప్తే కొంతసేపు. లవ్ స్టోరీ అంటే అలా ఏం లేదు. సంఘర్షణ అన్న టెలిఫిలింలోని నేను ఆయన కలవడం జరిగింది. సో నాకు ఆయన బిహేవియర్ కానీ ఆయన పద్ధతులు కానీ అవన్నీ చాలా నచ్చాయి. సో ఆయన ఏంటంటే బయటపడరు, నేను ఏంటంటే బయటపడిపోతాను, అంతే తేడా. అన్ని నేను లొడలొడ మాట్లాడుతూ ఉంటాను, నేను 10 మాటలకి ఆయన ఒక్క మాట మాట్లాడతారు అంతే. సో అలా నేనే అడిగేశాను. సో ఫస్ట్ మీరు ప్రపోజ్ చేస్తారా, మేడం ప్రపోజ్ చేస్తారండి? ప్రపోజలే జరగలేదు అసలు. అవునా? ఇష్టపడుతున్నారా మీరు నన్ను అని అడిగేశాను నేనే. ఎందుకంటే ఆయన ఎవరితో మాట్లాడరు, నాతో మాత్రం కొద్ది గొప్ప ఏదో మాట్లాడుతూ ఉంటే అలా డౌట్ వచ్చింది నాకు. మీరు చేసిన మూవీలో మీకు బాగా పేరు వచ్చిన మూవీ మేడం? మూవీస్ లో నాకు అమ్మాయి బాగుంది అంటే ఎదిగిన తర్వాత నేను చేసింది అమ్మాయి బాగుంది సినిమా. అయితే చాలా మంది ఎక్కడికి వెళ్ళినా బాలి గారిది మీది అసలు ఉందండి కామెడీ అని ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నారు. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు అంటే చాలానే ఉన్నాయి. రాజేశ్వరి కళ్యాణం అని, మహానది అని కమలా సింగ్ గారితో, అది ఇంకా అలా చాలా ఉన్నాయి. చిక్కుడు దొరకడని, భారతిలో బాలచంద్రుడు బాలకృష్ణ గారు చెల్లికిని చేశాను. అలా రాజేశ్వరి కళ్యాణం, ఇంకా భారతిలో బాలచంద్రుడు కాకుండా లాయర్ సుహాసిని గారి కూతురికి చేశాను. అలా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి విజృంభణ. ఒకవేళ మీరు యాక్టర్ కాకపోతే ఏమేవారండి? హౌస్ వైఫ్ అవుతున్నాము. అంటే ఇప్పుడు ఏదో డాక్టర్, లాయర్, సాఫ్ట్వేర్ జాబ్. యాక్చువల్గా నాకు అదే చెప్తున్నాను కదా, మనకి లాయర్ అయ్యేది బాగా బాధిస్తాను, మామూలుగా బాధించేదాన్ని. సో మీరు సార్ మీరు కానీ డైరెక్టర్ అవ్వకపోయింటే మీరేమై ఉండేవారు? ఆవిడ లాయర్ అంటున్నారు కదా, మీరు బహుశా జడ్జ్ అయ్యి ఉండరు కదా? చార్టెడ్ అకౌంటెంట్. సో మీరు ఏమవుతారో తెలియకుండా యాక్టర్ అయ్యారు. మీరు యాక్టర్ అవుదాం అనుకుని డైరెక్టర్ అయ్యారు. మొత్తం రివర్స్ లో అయింది అంతే. ఫ్యూచర్ మూవీ తీద్దాం ఉంటుంది కదా నెక్స్ట్ ట్రయల్స్. అయితే భావన గారిని హీరోయిన్ గా పెట్టి తీస్తారు అయితే? ఎందుకండి మీకు ఈ కొలవేరి, ఎందుకండి మీకు? ఇప్పుడు హీరోయిన్లు నా ఒక చెయ్యి ఎంత ఉందో అంతే ఉంటున్నారు. ఇప్పుడు నేను ఆ రేంజ్ లో అవ్వాలి అంటే చాలా కష్టం, కానీ ఎందుకు వచ్చింది? డెఫినెట్ గా నా సినిమా అంటే చేస్తే తను ఉంటుంది, ఎందుకంటే తను చేసిన 3 ప్రాజెక్ట్స్ నాకు ఎక్కువ పేరు వచ్చాయి. సో ప్రతి మగవాడు విజయానికి ఒక ఆడది ఉంటుంది అన్నాక మళ్ళీ మన సార్ వెనకాల ఏమి ఉండదు, పక్కనే ఉంటుంది. పక్కన. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మేడం, మజారే. ఇది ఒక మీకు తెలిసి ఉంటుంది వంటల ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు సార్కి బాగా ఇష్టమైన డిష్ ఒకటి చెప్పండి. ఏం తింటుంటారు సార్ బాగా? సార్కి ఎక్కువ ఆలు, ఆయన మా పాప ఇద్దరికి ఆలు అంటే బాగా ఇష్టం. ఆలుతో చేసిన ఐటమ్స్ ఏదైనా ఇష్టంగా తింటారు. అవునా? మీరు ఎప్పుడైనా మేడంకి వండి పెట్టారా? చేశారా? చాలా బాగా. మీరు బాగా చేస్తుంటారా? సార్ దగ్గర చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. అంటే నేను టీ పెడితే ఆయన ఎప్పుడు అంటుంటారు, నువ్వు టీ పెట్టలేపు చెన్నై వెళ్ళొచ్చేయచ్చు అంటారు ఆయన. సో ఆయన ఒకసారి ఇలా వంట మొదలెడితే అవసరం లేదు, నేనైతే 10 నిమిషాల్లో కనిపించి చేస్తారు. మీ పేరు చెప్పలేదు? నా పేరు రాధ.
రాధా గారు, మీ అబ్బాయి బాగా ఏం తింటారండి? అంటే ఇష్టమైన ఫుడ్ వాళ్ళు ఏ రకంగా చేసి పెట్టినా చేసినా? ఇష్టమే అబ్బాయి. చిన్నప్పటి నుంచి మీకు బాగా నచ్చే వంటలు బాగా ఎవరు చేస్తారంటే మీ మిస్సెస్ చేస్తారా, మమ్మీ చేస్తారా? చిన్నప్పటి నుంచి మనం పెరిగిందంతా అమ్మ చేతి అవునండి. ఫుడ్ తోటి తింటాం కదా, సో కంపారిజన్స్ అనేవి పెట్టలేము. పట్లేము. సో అమ్మ ఉన్నప్పుడు అమ్మ చేసిన వంటే బాగుంటుందా, అమ్మ లేనప్పుడు హోటల్ ఫుడ్ కంటే బాగుంది చేసిందే బాగుంటుంది. అది ఎలా ఉన్నా బాగుంటుంది. సో ఇద్దరు హట్టకుండా చాలా నీట్గా ఆన్సర్ చెప్పారండి మీరు. మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయి మేడం? ఇంకా ఇలా క్యారెక్టర్ చేయాలి నేను అంటే, మీరు చిన్నప్పటి నుంచి చాలా చేశారు కదా, సో ఇంకా ఉంటాయి అది చేయాలి ఇది చేయాలని. రమ్యకృష్ణ గారు జోలా సాంగ్ వస్తుంది కదా ఒకటి, సూపర్ గారు ఇంకిగా మాట్లాడాలు, కాస్ట్యూమ్ స్టైల్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా వేరుగా ఉంటుంది. అలా ఇంకి క్యారెక్టర్ చేయాలి అనేది ఒక కోరిక ఉంది. అలా మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి? ఇద్దరు పిల్లలు ఒకటే రోజు పుట్టారు మాకు, సేమ్ డే, మార్చ్ 31. సూపర్. సరే భావన గారు, మీరు మీ అత్తయ్య గారు మీ హస్బెండ్ కోసం ఏ వంట చేయబోతున్నారు ఈరోజు? టమాటో పెరుగు పచ్చడి. టమాటో పెరుగు పచ్చడి. సో ఇది మీరు చేయాలి, మీరు చేయాలి. ఆ చేసిన డిష్ని మీరు టేస్ట్ చూడాలి సార్. టేస్ట్ చూసి మీకు తెలియదు ఎవరు చేశారో, మేము జస్ట్ బౌల్లో పెట్టిస్తాం, అది టేస్ట్ చేసి ఎవరు చేశారో చెప్పాలి, ఏది బాగుందో చెప్పాలి కూడా ఇద్దరిలో. అదేంటి ఎవరు మేము 2 బౌల్స్ పెడతాం, దాంట్లో 2 ఉంటాయి, టేస్ట్ చూసి ఇదెవరు చేశారో చెప్పాలి. ఇద్దరు ఒకటే డిష్ చేస్తున్నారు వేరే చెప్పేసి మీరు చెప్పేస్తారు సార్. మీరు డైలాగ్ నా తెలిసి ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ, ఎక్కడ యాక్షన్ చెప్పాలి ఎక్కడ కట్ చెప్పాలని మీరు ఆల్రెడీ చెప్పేసాను ఏం చేయాలి. ఓహో లేదా జస్ట్ అనుకున్నానండి. కరివేపాకు పడేస్తాను, కరివేపాకు ఉంటే నేను చేసినట్లు, పరిచయం పడేస్తాను ఎక్కువ ఉంటే మమ్మీ చేసి. సరే సార్, ఈ వంట చేసే ముందు ఒక చిన్న గేమ్ ఆడదామండి. ఆ గేమ్ ఏంటంటే జస్ట్ మీ ఇద్దరు తలుగా అభిరుచులు ఎలా వస్తాయి, జస్ట్ చిన్న టెస్టింగ్ అంతే. ఓకేనా? రెడీ సార్, చూడండి. సార్ ఈ గేమ్ ఏంటంటే నేను క్వశ్చన్ అడుగుతాను సార్, మీరు ఆన్సర్ రాయండి, మేడం ఆన్సర్ చెప్తారు. అంటే మేడం చెప్పిన ఆన్సర్ మీరు రాసిన ఆన్సర్ ఒకటే లేదో నేను చెక్ చేసుకుంటా. ఓకేనా? మీ ఫస్ట్ క్వశ్చన్, మీరు పిల్లలకు కొనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి? ఎందుకండి ఇలాంటివి ఇద్దరు మధ్య? ఊరికే ఏదో గొడవ పడ్డామని. అదే మరి గొడవల కోసం పెట్టినట్టుంది. నెక్స్ట్, ఫస్ట్ మ్యారేజ్ డే గిఫ్ట్? ఒకసారి అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నట్టుంది, అన్ని రీకలెక్ట్ అవుతాయి టక్ 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 అని. ఏమనుకోవద్దు అవును. అయిపోయింది సార్, అది సరే. అండ్ నెక్స్ట్, భావనగర్ ఫేవరెట్ స్వీట్? మీ ఫేవరెట్ స్వీట్ కూడా రాయండి, అక్కడ చెప్తా. మీ ఫేవరెట్ స్వీట్ కూడా పక్కన రాయండి, అది అడుగుతాను చెప్తాను చూస్తా. అయ్యో అది సరే. ఫస్ట్ కలిసిన ప్లేస్ ఓకేనా? ఓకే అండి, ఎగ్జామ్ అయిపోయిందండి, మీ హస్బెండ్ ఆన్సర్ రాసేశారు. సో మేడం మీరు అటుకు తిరగండి. ఓకే, నేను బోర్డు ఇటుపక్క తిప్పుకుంటాను ఒకసారి. మీరు పిల్లలకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ చెప్పండి మేడం. సార్ ఒకటి రాశారు, మీరేం రాశారు చెప్తాం, మీరేం చెప్తారు? చైన్. చైన్ అదే గోల్డా సిల్వరా అని? గోల్డెన్ అండి, పిల్లలకి మరి సిల్వర్. ఓకే సూపర్ అండి. నెక్స్ట్, ఫస్ట్ మ్యారేజ్ డే గిఫ్ట్? ఆయన నాకు ఇచ్చిన గిఫ్టా? నిజాయితీగా చెప్పు. ఏదైతే చెప్పాలి, నిజాయితీగా చెప్పు, ఇక్కడే క్లూ ఉంది. నిజాయితీగా చెప్పు. సారీ. సారీయా? సారీ. అండ్ నెక్స్ట్, ఫేవరెట్ సార్కి ఫేవరెట్ స్వీట్? ఇదే చాలా డిఫికల్ట్. ఆయనకి సమోసా అంటే ఇష్టం, అది తెలుసు నాకు. స్వీట్ అన్నారు. స్వీట్ ఇదన్నా నిజాయితీగా చెప్పు. ఇదన్నానా? అదేంటి ఉంది నిజాయితీ కాదా? చెప్పండి, సార్కి ఇష్టం స్వీట్ చెప్పండి. తెలియదు అంటే తెలియదు అని చెప్పు. పోనీ మీకు ఇష్టం స్వీట్ చెప్పండి. నాకు అన్ని స్వీట్స్ ఇష్టం. మీకా? అన్ని ఇష్టం. అన్నీ ఏందండి ఇక్కడ? అన్ని స్వీట్స్ ఇష్టం. స్వీట్స్ అంటేనే ఇష్టం నాకు. పేస్ట్రీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయనే తీసుకొస్తూ ఉంటారు, అందుకని. లాస్ట్ క్వశ్చన్ మేడం, మీరు ఫస్ట్ కలిసిన ప్లేస్? వైజాగ్. వైజాగ్ అండి? వైజాగ్ ఎక్కడండి? వైజాగ్ మేము షూటింగ్ చేసింది అక్కడే. అక్కడ? అది మరి సార్ ఏంటి రాజమండ్రి అని రాశారు ఇక్కడ? అంత లేదు, వైజాగే పక్కా. రాజమండ్రిలో మీరు ఏం సీరియల్ చేశారా? లేదు, మేము కలిసింది వైజాగ్ లోనే, అది కూడా 2వ తారీఖు. మీరు ఇన్ని తప్పులు రాస్తారు అనుకోలేదండి.
అబ్బాయి ఎందుకు బాబు ఇదేదో బ్రేక్ తర్వాత చూడండి అన్నట్టు ఈ యాంకర్ బుద్ధి చూడట్లేదు నిజంగా. సరే ఇటు తిరగండి ఇప్పుడు. వైజాగ్ మీరు ఫస్ట్ ప్లేస్, అది సూపర్. మీ ఫేవరెట్ స్వీట్ ఏమీ లేదు, ఎక్కడ దొరుకుతుంది ఇది? ఇది నా ఫేవరెట్. ఏమీ లేదు, ఏమీ లేదు. అదే చెప్పింది అదే చెప్పింది. తనకి సమోసా అంటే ఇష్టం. మరి తనకి ఇష్టమైన స్వీట్ చాలా. ఓహో అలా సరే. మిమ్మల్ని ఎవరైనా జూనియర్ రామ్ గోపాలం ఏమైనా అన్నారు మిమ్మల్ని? లేదు, అనలేదా? అండ్ నెక్స్ట్ మ్యారేజ్ డే గిఫ్ట్ నిజంగా కొట్టలేదు, సారీ. అండ్ నెక్స్ట్ మీ పిల్లలకు ఫస్ట్ గిఫ్ట్ గోల్డ్ చైన్ అండి. ఈ గేమ్ లో మీ అభిరుచుల కన్నా మీ నిజాయితీ బాగా నచ్చిందండి నాకు. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైనా సార్ డామినేట్ చేస్తారు ఏదో విధంగా. సో మనం వంట చేయడానికి వెళ్ళిపోదాం సార్, ఓకేనా? మీకు ఇష్టం ఏమన్నారు? టమాటా పెరుగు పచ్చడి. టమాటా పెరుగు పచ్చడి సరిపోదండి. ఇప్పుడు ఇది టాస్కే, చాలా టాస్క్. మీకు కాదు, నాకు టాస్క్. మీకు టాస్క్ సార్. మీరు రావద్దు సార్, మీరు ఎక్కడే ఉండండి, ఎందుకంటే వాళ్ళు చేసేది చూస్తారు కదా, మరి చూసి చెప్పేస్తారు కదా చేశారండి. సో భావన గారు మనం ఇప్పుడు కిచెన్కి వచ్చామండి. సో అమ్మ మీరు ఇప్పుడు చేయబోయే ఐటెం పేరు టమాటా పెరుగు పచ్చడి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఒకసారి చెప్తే. ఆయిల్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవపొడి, పెరుగు, పోపు దినుసులు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నెయ్యి, ఆ తర్వాత ఇంకేం మర్చిపోయాను? గ్యాస్. మరీ టూ మచ్. గ్యాస్ లేకుండా ఎక్కడ వండుతారండి? మన చేతిలో పెట్టుకొని వండుతారా? సరే అయితే స్టార్ట్ చేద్దాం. అదే చేద్దామండి. సో మీ ఇద్దరులో మీరు అత్తయ్య గారు ఫస్ట్, మీరు ఫస్ట్ చూస్తామండి. సో స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా అత్తయ్య ఫాస్ట్ అండి, అందులో ఏ డౌట్ లేదు. స్టార్ట్ చేయండి అమ్మా. అక్కడ తర్వాత ఇటు పాస్ చేయండి. అత్తయ్య గారు ఫాలో అవుతున్నారా? మరి కానీ ముందే అయిపోతాయండి, ఏం చేస్తాం, అలవాటు ఉండేది కదా. అవును. ఏమో మీ కోడలో ఎప్పుడైనా వంట చేసి పెట్టారా మీకు? మీకు నచ్చిన ఫుడ్ ఏమైనా? నేను తనకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఎప్పుడు నేనున్నప్పుడు నేనే చేస్తాను, నేను లేనప్పుడు తను చేసుకుంటుంది. అప్పుడు నేను ఉండను కాబట్టి తెలియదు. సో మీరు ఎప్పుడు తన వంట తినలేదా? చేతి వంట ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగుంటున్నప్పుడు చేసి పెడుతుంది. అప్పుడు అసలు ఫీల్ అవుతుంటారా, అయ్యో ఎందుకు ఇలా జరిగిందని? పాపం తను ఈ ఫుడ్ నేను తింటున్నాను ఏంటరా బాబు అని. అట్లా అసలు టూ మచ్ అబ్బా. తనని కష్టపడుతున్నానే పాపం అనుకుంటాను, కానీ చాలా తాపత్రయపడుతుంది నేను నాకు చేసి పెట్టాలి ఏదో ఒకటి అని. కానీ తనకు టైం ఉండదు కదా. యాక్చువల్గా నేను అత్తయ్య వంట ఇష్టంగా తినడము అంటే నేనేం చేస్తానంటే ఏదైనా కోర్స్ పెట్టాలి అన్న అలాంటివన్నీ దగ్గర అందిస్తే కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని అవి నేను ఇంట్లో ఉంటే అందిస్తే. లేకపోతే ఆవిడ ఇంకా షూటింగ్కి వెళ్ళి హడావుడు ఉంటే ఆవిడ పొద్దున్నే మా అందరికంటే ఫస్ట్ లెగిసిపోయి గబగబా నాకు పాప స్కూల్కి అన్నీ ఇంకా ఆవిడకంటే నాకు షూటింగ్ ఉంటే అక్కడ హడావుడు ఎక్కువ ఉంటుంది. సో మీ లవ్ మ్యారేజ్ విషయం ఫస్ట్ మీ ఇంట్లో మీరు చెప్పారా, వాళ్ళ ఇంట్లో తను చెప్పారా? మా ఇంట్లో నేను ఫస్ట్ చెప్పాను, వాళ్ళ ఇంట్లో ఆయన ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి ఆయన మాట్లాడారు, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అబ్బాయికి చూపించారు. మధ్యలో ఏం చేజింగ్లు ఫైటింగ్స్ అలాంటివి ఏం జరగలేదు అసలు? అంతా చాలా సాఫ్ట్ అండి. ఇంకా మా అత్తయ్య అయితే చూసారు కదా, మాట్లాడడమే చాలా తక్కువ, ఇంకా ఇంతే ఉంటారు. ఇంకా మా అమ్మ మాత్రం సరే నేను ఇంట్లో లాస్ట్ కాబట్టి నీ ఇష్టమే అన్నారు. అవునా? సో మీరు మీ అబ్బాయి చెప్పగానే పెళ్లి చేసుకుంటే మీరు ఓకే అని సరే అండి? ఇంకెవరి ఇష్టం అయితే నాకు కూడా ఓకే. అంటే తిను మీ కోడలు అవ్వకముందే తిను సీరియల్స్ అని మీరు చూసారా టీవీలో? చూసేదాన్ని. అవునా? అది మీకు మంచి ప్లస్ పాయింట్ ఏంటండి అది, అంతే కదా? అంటే నాకు చాలాసార్లు చెప్పారు, మా అత్తయ్యకి క్లోజ్ ఫ్రెండ్ సేమ్ పేరుతో ఇంకొక రాధా గారిని ఉన్నారు, సేమ్ ఆవిడ పేరు కూడా. సో ఆవిడని అత్తయ్య చూసేవారంట కలిసి. సో చాలాసార్లు నాతో చెప్పారు, నిన్ను అందం నేను రెగ్యులర్గా చూసేవాళ్ళు, నా ఫ్రెండ్ నేను ఎన్ని మాటలు మాట్లాడుకునేవాళ్ళు ఆ సీరియల్ గురించి. మేము ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ మాట్లాడితే సీరియల్ గురించి 20 minutes మాట్లాడుకునేవాళ్ళు. ఆ అమ్మాయి కోడలుగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా సో టీవీలో చూసే అమ్మాయి మీకు కోడవడం మీకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారైతే. ఒక ఆడియన్స్ ఇంటికి మీరు అత్తగా వెళ్ళారనమాట. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఒక ఇంటికి కోడలు. సూపర్ అండి. నోట్ దిస్ పాయింట్ యువర్. మేడం చెప్పండి, మీకు నంది అవార్డులు ఎన్ని వచ్చాయండి? 2 నంది అవార్డ్స్, తమిళనాడు స్టేట్ అవార్డు ఒకటి. ఓకే, అంతే. మన తెలుగు ఇండస్ట్రీలో ఈటీవీ సీరియల్స్లో మీకు నంది అవార్డు వచ్చిందని విన్నాను. అది సుఖదుఖాలు సుమన్ గారి సుమన్ గారి స్క్రిప్ట్ అది. సో ఆయన స్క్రిప్ట్, ఆయన దర్శకత్వ పర్యవేక్షణ అన్నీ ఆయనదే. సో ఆయన దాంట్లో నాకు సపోర్టింగ్ ఆర్టిస్ట్ అంటే పోటీగా చేసాం. ఈవెన్ ఆయన స్టేజ్ మీద చెప్పారు, అసలు రాజశ్రీ, భావన వీళ్ళిద్దరూ అంత పోటీగా చేయడం వల్లే ఈ సీరియల్ ఇంత సక్సెస్ అయింది. మా కోసం మంచి సీరియల్లో ఎమోషన్ డైలాగ్ అండి, వంట చేస్తూ ఎమోషన్గా ఒక డైలాగ్ చెప్పండి. కృష్ణుడితోటి నేను కోపంగా అంటానన్నమాట,
నయవంచక లోకనాయక చాలించు నీ పరిహాసము, నేను అడవి పిల్లనని చేసిన దుష్ప్రచారం చాలించక సవతుల ముందు హేళన చేసి మరింత బాధిస్తావా. ఇది ఈ మధ్య నిలబోతే గానీ డైలాగ్స్ అంటే చాలా డైలాగ్స్ ఉన్నాయి కానీ పౌరాణికం కదండి ఇప్పుడు మీరు చెప్పింది. ఎస్, అలాంటి డైలాగ్ విని చాలా లేదండి. భాగవతం బాపు గారిది అన్నప్పుడు అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అవును, చాలా ఇటీవల చాలా పెద్ద ప్రాజెక్ట్. నేనైతే ఒక్క రోజు ఒక్క చిన్న క్యారెక్టర్ ఉంటే చాలా అనుకున్నా. అయిపోయింది, తిరుగుమతి చేసేస్తే. మీ కోడల గారు చేసిన సీరియల్ మీకు నచ్చిన సీరియల్ ఏంటండి? ముందు మా అబ్బాయి చేసింది, తర్వాత అందం. నెక్స్ట్ అండి, మీరు ఆలీ గారితో హీరోయిన్ గా చేశారు కదా మీరు అన్నారుగా. అమ్మాయి బాగుంది అంటే హీరోయిన్ గా కాదు, ఆయనతో మంచి క్యారెక్టర్ అది. అమ్మాయి బాగుందిలో మీరా జాస్మిన్ శివాజీది ఒక పార్ట్ వస్తూ ఉంటుంది, మధ్యలో పాట వస్తుంటది. సో ఉడకబెట్టిన అది ఫ్రై చేసిన టమాటా మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసుకున్నాం, ఈ పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇంకా పెరుగు పచ్చడి తయారు ప్రాసెస్ అంతే కదా. సో ఈ ప్రాసెస్కి వెళ్ళే ముందు మనం ఒక చిన్న గేమ్ ఆడదాం సరదాగా. మళ్ళీనా? చిన్నది, జస్ట్ 1 minute గేమ్, ఓకేనా? మీకు మీ అత్తగారు చిన్న పోటీ. అంటే ఇప్పటికొచ్చి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి సరదాగా ఇది కక్ష అన్నమాట. కక్షం కదండి, ఊరికనే చిన్న గొడవ. ఎన్ని గొడవలు పెట్టినా ఏమైనా మాది వీడని ఫెవికాల్ బంధం అండి. సో భావన గారి గేమ్ ఏంటంటే చాలా సింపుల్. అమ్మ మీరు గేమ్స్ ఆడుతుంటారు ఇంట్లో ఎప్పుడైనా? ఇప్పుడు మీరు ఆడిస్తాను చూడండి. ఏ లేదండి, ఈ గేమ్ ఏంటంటే గేమ్ ఆడతారు మనవరాలతో, బాల్ ఆట. ఓహో, ఇప్పుడు ఇది మీ కొడలతో గ్లాస్ అనుకోండి. ఒక గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాస్ పైన ఒక ప్లేట్ పెట్టండి, మళ్ళీ 2 glasses తీసుకోండి, ఒకసారి తీసుకొని ఆ 2 glasses ఇలా పెట్టండి, దానిపైన ఇంకో ప్లేట్ పెట్టండి. ఈసారి కింద 1 పైన 2, ఈసారి 3 glasses తీసుకోండి. ఓకే, 3 glasses తీసుకొని దానిపైన ఇంకో ప్లేట్ పెట్టండి. ఓకే, చూడడానికి ఈజీగానే ఉందిరే కానీ దీనిపైన ఇప్పుడు మనం 4 glasses పెట్టుకోవాలండి. ఓకే, 4 glasses పెట్టుకున్నాం కదండి. ఓకే, ఇప్పుడు ఇంకో ప్లేట్ పెట్టామండి. సో ఇదండి గేమ్. 1 minute ఎవరైతే ఫాస్ట్ చేస్తారో వాళ్ళే విజేత. ఓకే, బాగుంది బాగుంది బాగుంది. డన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూపర్ అండి, మీ అత్తయ్య కన్నా మీరు ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టారు. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు అందులో బాగుండాలని మనకు వస్తుంది. అదే అండి, ఫైనల్ గా మీరు వినేవాళ్ళు అత్తయ్య విన్నారు. ఎందుకు తెలుసండి, నేను చెప్పాను లేదు, మీరు ఎక్స్ట్రా చేశారు. ఇది అదే చెప్పాను, అందులో అత్తయ్యని బాగా చూసుకోవాలని పై కూడా. సో మీరు గెలిచారండి. సో ఇప్పుడు అత్త కూడా ఇద్దరు గెలిచారండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, గేమ్ ఇద్దరు చాలా బాగా ఆడారు. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన పెరుగు టమాటా పచ్చడి చేసేద్దాం. స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు చేసేది మీ హస్బెండ్ వచ్చి టేస్ట్ చూస్తారండి. ఎందుకు నాకు అక్కడే టెన్షన్ గా ఉంది, అసలు టెన్షన్ ఇంకెక్కడో లేదు. ఏం కంగారు పడుతుంది, మనకి దగ్గరలో హాస్పిటల్ కూడా ఉంది. అంటే అంత ఫస్ట్ అని ఫిక్స్ చేస్తారండి. అంటే ఇప్పుడు మీరు చేసేది ఫస్ట్ అతనే టేస్ట్ చూసి ఎవరు ఏం చేశారో అతను చెప్పబోతున్నారు. మనం టమాటా పెరుగు పచ్చడి చేసామండి. సో దీన్ని జడ్జ్ చేయడానికి ఇప్పుడు మీ హస్బెండ్ విజయ్ కృష్ణ గారు పిలిచేద్దాం. వెల్కమ్ విజయ్ కృష్ణ గారు. సో ఇప్పుడు మీరు చాలాసార్లు డైరెక్షన్ చేసి ఉంటారు, సో చాలా స్క్రిప్ట్లు రాసి ఉంటారు. సో అవన్నీ ఇప్పుడు మనకి సెట్ అవ్వండి. ఇప్పుడు లైట్ జడ్జ్మెంట్ ఇంకా మనం రాసుకొని ఫిక్స్ అవుతాం ఇది బాగుంటుందా లేదా అని. ఇప్పుడు అవునా కదా? సో ఇది అలా కాదు, దీంట్లో ఒకటి మమ్మీ చేశారు, ఒకటి మీ వైఫ్ చేశారు. సో ఏది బాగుందో టేస్ట్ చూసి ఎవరు ఏం చేశారో కూడా చెప్పాలి. మీకు ఎవరు ఎవరు చేశారో మీరు టేస్ట్ చూసి చెప్పాలి. ఓహో ఇది బాగున్నది ఎవరు చేశారు, ఇంకో కూడా ఇది కూడా బాగుంటుంది అనుకోండి, ఇది కూడా బాగానే ఉంటుంది అనుకోండి. కానీ ఏది బాగుంటుందో మీరు చెప్పాలి కంపల్సరీగా. రెండు ఒకేలా ఉన్నాయి, తేడా కనిపిస్తుంది. ఇందులో మమ్మీ నాకు క్లియర్గా కనిపిస్తున్నారు, ఇందులో మీ వైఫ్ కూడా కనిపిస్తున్నారు, ఇందులో మీ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది నాకు. అవునా? ఒక్క నిమిషం ఆలోచించు, మీ లైఫ్ సార్ ఇది. ఎందుకంటే ఇంటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్తే ప్రాబ్లం జరగచ్చు, ఇద్దరు మధ్యలో మీరు ఉండిపోతారు కాబట్టి దేవుడి దండం పెట్టుకున్నాం ఒకసారి. ఎలా ఉంది ఇది?
ఓకే కింద పెట్టండి. ఇది చూడండి. ఇది కూడా బాగుంది కదా, ఓకేనా? ఇది భావన, ఇది మదర్ అని. ఇది భావన గారు, ఇది భావన కొంచెం ఇది? స్పైసీగా. ఇది మా మదర్. మమ్మీ. ఓకే, సో మనకు జడ్జిమెంట్ వస్తుందండి. ఇది భావన గారు అంటున్నారు, ఇది వాళ్ళ మమ్మీ అంటున్నారు. సో మనం చూద్దాం. మీరేమన్నారు? ఇది భావన, ఓకే, ఇది మా మదర్. కరెక్ట్గా చెప్పారు సార్. వైఫ్. ఇప్పుడు ఇది ఎవరు చేసి చెప్పండి. ఇది డెఫినెట్ గా మా మదర్. ఎందుకంటే కొంచెం స్వీట్ గా ఉంది. స్వీట్ ఉందా? తల్లి ప్రేమ తల్లి ప్రేమ కనిపిస్తుంది. వైఫ్ ఘాటు. అంటే ఆయనకి కొంచెం ఘాటుగా పెట్టాలి అని. ఓకే, ఇది మమ్మీ అండి. సూపర్ అండి, మీ డైరెక్షన్ సూపర్ అండి, కరెక్ట్ చెప్పారు. సో ఫైనల్ గా మా ప్రేక్షకుల కోసం వెళ్లే ముందు ఒక్క గేమ్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకండి ఈ పరీక్షలు మాకు? పరీక్షలు కదండి, ఊరికనే కొంచెం ఎంటర్టైన్మెంట్. ఇన్ని రోజులు మీరు అంటున్నారు కదా. ఇన్ని రోజులు అయిందని కాదు, భయపెట్టిస్తున్నారండి. లేదండి, ఊరికనే సరదా చిన్న గేమ్, ఎవరు గెలుస్తారో, ఓకేనా? సో సార్ గేమ్ ఏంటంటే, ఈ స్పూన్ తో మీరు చాలా సార్లు తిన్నారు అవునా? ఈ స్పూన్ తో ఈరోజు మీరు ఆడుకోబోతున్నారు. ఈ స్పూన్ నోట్లో పెట్టుకొని దాని మీద మనం దీంతో చాలాసార్లు మనం గుర్తే ఉంటది, మన సైకిల్ రైడర్ చాలా గేమ్స్ జరుగుతున్నాం. సో అది పక్కన పెట్టేసి ఒక డైల్ పెట్టుకొని, దీనిపైన ఇంకో డైల్ పెట్టుకొని, దానిపైన ఇంకో డైల్ పెట్టుకొని, దానిపైన ఇంకో డైల్, ఇలా 1 minute లో ఎవరైతే ఎక్కువ డైల్స్ పెడతారో వాళ్ళే విన్నర్స్ అండి. ఇద్దరం పెట్టలేకపోతే ఇద్దరు కూడా నేను విన్నర్ అండి. ఓకే, ఈ స్పూన్ నోట్లో పెట్టుకోండి, ఓకేనా? తను చేస్తే నేను హెల్ప్ చేసి అలా అంటారా? ఎలాగో తనే గెలిపిద్దాం అనుకుంటా. తన గెలిపిద్దాం అనుకున్నా. ఒక పని చేయండి, మీరు నోట్లో స్పూన్ పెట్టుకొని అలా పడేస్తుండండి. టైం స్టార్ట్స్ నౌ. కష్టపడదండి మీరు, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గెలిస్తారు ఇక్కడ. చెప్పాను కదా. అంటే ఇప్పుడు మీరు కావాలని ఓడిపోయారండి. లేదు లేదు, నిజంగా ఒక దగ్గర విషయంలో గెలిపిస్తారులే, అదైతే నిజం. నేను చెప్పడానికి మరి ఏదో డప్పు మీరైతే కొట్టినట్టు. గుడ్ హస్బెండ్, అదే. గుడ్ సన్. గెలిపించారు కాబట్టి మీరు విన్నారు. చేసిన వంట గురించి ఎలా టెన్షన్ పడ్డారు? నిజంగా టెన్షన్ పడ్డారా? మదర్ వైఫ్ ఇద్దరు కలిసి ఒకటే చేయటం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మామూలుగా ఇంట్లో వంట షేర్ చేసుకుంటారు, తను ఒకటి చేస్తే తను ఒకటి చేస్తారు, కానీ ఇద్దరు కలిసి ఒకటే ఐటమ్ చేయటం, దాన్ని నేను టేస్ట్ చేసి ఎవరు ఏది చేశారు అని చెప్పడం, దట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. మొత్తం ఫ్యామిలీ అందరినీ కూడా మనం కవర్ చేసి ప్రోగ్రామ్ లా చేశారు. వెరీ గుడ్ ప్రోగ్రామ్, ఐ అప్రిషియేట్. మీరు చెప్పండి, ఎలా ఉంది ప్రోగ్రామ్? అన్ని ప్రోగ్రామ్స్ లో నేను సపరేట్ గా వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. అండ్ హస్బెండ్ నేను కూడా చేశాము వేరే ప్రోగ్రామ్స్, కానీ ఫస్ట్ టైం అత్తయ్యతో కలిసి చేయడం, సో కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. చాలా చాలా హ్యాపీగా కూడా ఉంది నాకు. అమ్మ మీరు చెప్పండి. నాకు కొత్తగానే ఉంది. అవునా? ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉంటాను, కానీ తన పక్కన నేను కూడా కనబడుతూ ఉంటే నాకు కొత్తగానే. ఇప్పుడు మీరు కూడా టీవీలో చూసుకోవచ్చు మొత్తం ముగ్గురు. ఆడియన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది చాలా మందికి తెలియకుండా ఉంటుంది. సో ఫ్యామిలీ తెలుస్తుంది, కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ రోజు మన దగ్గరకు వచ్చిన సెలబ్రిటీ ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. మన షో వాళ్ళకి బాగా నచ్చింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ మరో ఫ్యామిలీతో కలుద్దాం. మజారే, వంటలతో సయ్యాట, వినోదంతో వేట.